హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దిశా సెషన్. సో రీసెంట్గా మనం దిశా ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకోవడం జరిగిందమ్మా. సో దిస్ దిశా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఓకే, మనకి గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మన సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ వారు ఈ ప్రత్యేకమైనటువంటి దిశా ప్రోగ్రామ్ని మీకోసం లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో దిస్ ఇనిషియేటివ్ వాజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ప్రతిరోజు కూడా ఈ యొక్క దిశా ప్రోగ్రాంలో మనం మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు ఒక ప్రశ్న అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ అవర్ టీజీపీఎస్సీ సిలబస్. ఓకే, మన సిలబస్లో ఉన్నటువంటి పేపర్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఒక మెయిన్స్ క్వశ్చన్ని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే మనకి మార్నింగ్ 8 AM కల్లా దేర్ విల్ బీ క్వశ్చన్ అప్లోడింగ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, మన యొక్క సాయిరామ్ సంపదరావు టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే రోజు ఈవినింగ్ 7 PM కల్లా మనకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో మార్నింగ్ 8 AM కల్లా క్వశ్చన్ అనేది మనకు అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోను అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో యాజ్ పర్ ద షెడ్యూల్ ఆఫ్ అవర్ దిశా మెయిన్స్ ప్రోగ్రామ్. సో ఈరోజు మనకి శనివారం కదమ్మా. సో సాటర్డే వీఆర్ గోయింగ్ టు డీల్ జనరల్ ఎస్ఐ పేపర్. సో జనరల్ ఎస్ఐ పేపర్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సో ఈ సెక్షన్ నుంచి మనం ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ దిశా ప్రోగ్రామ్ సెషన్ ఆఫ్ సాటర్డే టుడే ఐఎమ్ గోయింగ్ టు కవర్ అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సెక్షన్ 3లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ టాపిక్స్లోంచి ఈ క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఒకసారి క్వశ్చన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారమ్మా, ఇండియాస్ ట్రాన్సిషన్ టు ఏ సస్టైనబుల్ ఎనర్జీ. ఓకే, సో ఏమడుగుతున్నారు, ఇండియాస్ ట్రాన్సిషన్ టు ఏ సస్టైనబుల్ ఎనర్జీ నీడ్, బెనిఫిట్స్, ఆప్షన్స్, ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ ఇక్కడ మనకు అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియా ఏ విధంగా ఒక సస్టైనబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుంది, ఏ విధంగా తన యొక్క ఫేజ్ని, ఏ విధంగా తన యొక్క జర్నీని సస్టైనబుల్ ఎనర్జీ వైపు మలుచుకుంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి ఎస్ఐగా ఇవ్వడం జరిగింది. దాని యొక్క అవసరాలు ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఏ విధమైనటువంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి, ఓకే, ఎస్పెషలీ బీయింగ్ ఏ డెవలపింగ్ ఎకానమీ మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా మనకున్నటువంటి ఛాలెంజెస్ ఎట్లా ఉన్నాయి, సో ఏ విధంగా ఈ యొక్క ట్రాన్సిషన్ ఫేజ్ నుంచి మనం సస్టైనబుల్ ఎనర్జీ ఫేజ్కి ఏ విధంగా ముందుకు వెళ్తాము అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ దాని యొక్క సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఈ ఎస్ఐని అయితే రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు ద వర్డ్ లిమిట్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా ఈ యొక్క ఎస్ఐని మనం 1200 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ విల్ బీ అరౌండ్ 12 నుంచి 14 పేజెస్ వరకు మనం ఆన్సర్స్ని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ యొక్క క్వశ్చన్ని ఎన్ని వర్డ్స్లో ఎంత వర్డ్ లిమిట్లో రాయాలో కూడా మనం చూసాం. అదేవిధంగా మనకి క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి కీవర్డ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో కీవర్డ్స్ ద్వారానే మనం ఇంట్రడక్షన్ నిర్మించడం కానివ్వండి, సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా నెరేట్ చేయడం, ఓకే, ఏ విధంగా దాన్ని డైరెక్ట్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇన్ జనరల్ ఎస్ఐ, సో జనరల్ ఎస్ఐ టాపిక్కి అదేవిధంగా జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి క్వశ్చన్కి తేడా ఏంటంటే, సో హియర్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద టోన్. ఎస్ఐ యొక్క టోన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు బిల్డ్ ద బాడీ ఇన్ ఏ వెరీ వెరీ స్ట్రక్చర్డ్ వే. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ వే. ఇక్కడ ఏం అడుగుతున్నారు, నీడ్ అడుగుతున్నారు, బెనిఫిట్స్ అడుగుతున్నారు, ఆప్షన్స్ అడుగుతున్నారు, ఛాలెంజెస్ అడుగుతున్నారు, అదేవిధంగా సొల్యూషన్స్ అడుగుతున్నారు. సో 5 ఆస్పెక్ట్స్ని మనం ఇన్ డీటెయిల్గా మనం బాడీలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఇంట్రడక్షన్ని కూడా మనకి ఇచ్చినటువంటి కీవర్డ్ ఏంటి ఇక్కడ, సస్టైనబుల్ ఎనర్జీ. సో ఇండియాస్ జర్నీ టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ గమనించండి అమ్మా. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇండియాస్ జర్నీ టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ. ఓకే, సో ఏ విధంగా ఇండియా జర్నీ అనేది సస్టైనబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుంది, సో మనకున్నటువంటి అఫీషియల్ డేటా ఏంటి, టార్గెట్స్ ఏంటి, సో ఏ విధంగా మనకున్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం యూటిలైజ్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం 2030 కల్లా మనకున్నటువంటి సస్టైనబుల్ ఎనర్జీ టార్గెట్ ఏంటమ్మా, సో 50% ఆఫ్ అవర్ ఎనర్జీ షుడ్ కమ్ ఫ్రమ్ ద సస్టైనబుల్ ఎనర్జీ. దాదాపుగా మనకున్నటువంటి 100% ఎనర్జీ సెక్యూరిటీలో 50% అంటే సగభాగాన్ని మనం రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా మనం
ప్రొడ్యూస్ చేస్తామనేటువంటి అంశాన్ని మనం ప్యారిస్ అగ్రిమెంట్లో మాట్లాడాము. సో అదే విధమైనటువంటి టార్గెట్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఓకే, సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తూ 2070 కల్లా మనం నెట్ జీరో ఎమిషన్స్ని కూడా రిలీజ్ చేస్తామనేటువంటి ఇంపార్టెంట్ కీ డేటాని ఇక్కడ ప్రజెంట్ చేసినట్టయితే సో ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో దీనివల్ల క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని మనం నలిఫై చేసుకోగలుగుతాము. దాంతోపాటు ఎనర్జీ సెక్యూరిటీ ఛాలెంజ్ని కూడా మనం అధిగమించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ విల్ బి ద ప్రాపర్ ఇంట్రడక్షన్. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ని ఫ్యాక్చువల్ డేటా ద్వారా, అదేవిధంగా మనకున్నటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే సో ఇంట్రడక్షన్లో అవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఇంట్రడక్షన్ టు దిస్ క్వశ్చన్. ఓకే, ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ మనం ఈ క్వశ్చన్కి ఇవ్వచ్చు. రైట్, సో నౌ లెట్ us సీ ద బాడీ. సో బాడీని మనం ఎట్లా బిల్డ్ చేయాలో చూద్దాం. సో మన డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద 5 ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద జర్నీ ఆఫ్ ఇండియాస్ టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద నీడ్ ఫర్ ట్రాన్సిషన్. సో ఎందుకు మనకి ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ నుంచి మనం ఏ విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్ వైపు వెళ్తాము, ఓకే, ఎస్పెషల్లీ క్లీనర్ టెక్నాలజీస్ వైపు మనం ఎట్లా వెళ్తాము అనేటువంటి అంశాన్ని, ఆ యొక్క జర్నీని కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద డామినెన్స్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఏ విధంగా ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి మేజర్ చంక్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ కింద మనకి ఇండియాకు ఉన్నాయి. సో మనకున్నటువంటి కోల్ బేస్డ్ రిజర్వ్స్ ద్వారా మనం ఎంత మేరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో దీనివల్ల మనకి ఏ విధంగా పొల్యూషన్ అనేది వస్తుంది, ఆ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ లిబరేషన్ కానివ్వండి, ఓకే, లేదా గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ కానివ్వండి మనకి వస్తాయి. సో ఆ విధంగా మనం చాలా మేరకు క్లైమేట్ చేంజ్ కారణమవుతున్నాము. ఓకే, సో అదేవిధంగా ఇంపోర్ట్ డిపెండెన్సీ మీద మనం ఆధారపడుతున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియా మనం తీసుకున్నట్టయితే సో ఇండియా ఈజ్ ఏ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియా నుంచి కానివ్వండి, ఒపెక్ కంట్రీస్ నుంచి కానివ్వండి, మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో వీఆర్ ఆన్ ద ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో ఏ విధంగా ఇంపోర్ట్ డిపెండెన్సీ నుంచి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడు తయారవుతాం అనేటువంటిది కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా మనక ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మెన్షన్ చేస్తూ ఖచ్చితంగా వీ నీడ్ ఏ జర్నీ టువర్డ్స్ ద ట్రాన్సిషన్ ఆఫ్ క్లీనర్ ఎనర్జీస్. ఖచ్చితంగా మనకున్నటువంటి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి క్లీనర్ ఎనర్జీ టెక్నాలజీస్ వైపు ఏ విధంగా మనకు అడుగులు పడుతున్నాయి, ఏ విధంగా మనకు డెవలపింగ్ నేషన్ అయినటువంటి ఇండియా యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ బాడీని స్టార్ట్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ. సో ఏ విధంగా ఈ యొక్క క్లీనర్ ఫ్యూయల్స్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద క్లీనర్ టెక్నాలజీస్ అండ్ క్లీనర్ ఫ్యూయల్స్. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఎకనామికల్గా, ఎన్వైరన్మెంటల్గా, సోషల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి. ఓకే, దాంతోపాటు ఈ యొక్క క్లీనర్ టెక్నాలజీస్లో మనం ఏ విధంగా జాబ్ క్రియేషన్స్ తీసుకోవచ్చు. ఓకే, క్లీనర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ద్వారా మనం ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని క్రియేట్ చేస్తాము. ఓకే, దాంతోపాటు మనకి ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ చేయాలి, దాంతోపాటు డెవలప్మెంట్ని కూడా మనకు ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి సో వీ హ్యావ్ టు గో త్రూ ద సస్టైనబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఖచ్చితంగా 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం అచీవ్ చేయాలంటే ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో అకార్డింగ్ టు ద గోల్ నెంబర్ 13లోకి వెళ్ళినట్టయితే సో గోల్ నెంబర్ 13 ఈజ్ టాకింగ్ అబౌట్ ద క్లైమేట్ యాక్షన్. ఓకే, సో ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా సస్టైనబుల్ ఎనర్జీస్ ద్వారా మనం ఓకే క్లైమేట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నాము కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ ద ఆప్షన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ. సో ఏ విధమైనటువంటి ఆప్షన్స్ మనకున్నాయి, ఏ విధమైనటువంటి పొటెన్షియాలిటీ ఇండియా కలిగి ఉంది అనేటువంటి విషయంలోకి వెళ్ళినట్టయితే సో ఇండియా ఈజ్ వెరీ వెరీ రిచ్ ఇన్ ద సోలార్ ఎనర్జీ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రాపికల్ ఏరియా. కాబట్టి సో ట్రాపికల్ ఏరియాలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా సోలార్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ ద సోలార్ ఎనర్జీ. అదేవిధంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఇన్ ద విండ్ ఎనర్జీ. దాంతోపాటు బయోమాస్ని కూడా మనం చాలా పెద్ద మొత్తంలో జనరేట్ చేస్తున్నాము, దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆప్షన్ వీ హ్యావ్. ఓకే, అండ్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మెనీ మేజర్ రివర్స్. సో మేజర్ రివర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో గ్రేటర్ అమౌంట్ ఆఫ్ హైడ్రో పవర్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో హైడ్రో పవర్ ఈజ్ ఆల్సో ఏ సస్టైనబుల్ ఎనర్జీ. ఓకే, ఈ విధంగా మన యొక్క పొటెన్షియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఏవే
ఎనర్జీస్ని మనం ప్రొడ్యూస్ చేయగలము, ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయగలము అనేటువంటి అంశాలని కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ సో వాట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వీ హ్యావ్ అనేటువంటి విషయాన్ని ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు కవర్ దట్ ఈస్ ద ఛాలెంజెస్. ఓకే, ఈ యొక్క ట్రాన్సిషన్లో ఫేజ్లో ఉన్నటువంటి ఇండియాకి ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఏ విధమైనటువంటి రోడ్ బ్లాక్స్ ఉంటాయంటే మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు అడ్రస్ ద వేరియబిలిటీ. సో వేరియబిలిటీ అంటే ఏంటమ్మా, మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, సో ఏ విధంగా మన యొక్క కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా లేకపోతుంది. ఓకే, సో యాక్చువల్లీ వీఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్ అవర్ టార్గెట్స్. ఓకే, ఎట్లా విధంగా మనకి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ మనం ఇక్కడ చెప్పొచ్చు. సో బికాస్ అవర్ ఎకానమీ ఈజ్ నాట్ సస్టైనబుల్ ఓకే టు గో ఫర్ ద క్లీనర్ టెక్నాలజీస్. ఖచ్చితంగా మనకి టెక్నాలజికల్ డ్రివెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, రీసోర్సెస్ అనేవి డెవలప్ కాలేదు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఇన్ దిస్ ట్రాన్సిషన్ ఫేజ్. దాంతోపాటు పాలసీ ఇన్కన్సిస్టెన్సీస్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ కానివ్వండి లేదా స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అనేవి చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి. సో వీటి వల్ల ఏమవుతుంది, ఒక స్మూతర్ ట్రాన్సిషన్ అనేది జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడదాము. అండ్ ఫైనల్లీ సోషల్ యాక్సెప్టెన్స్. సో ఒక సామాజిక అంగీకారం అనేది కూడా ఇక్కడ చాలా వరకు కొరబడింది. ఓకే, ఇవన్నీ విషయాల్ని కూడా మనం ఇక్కడ అడ్రస్ చేద్దాము. ఓకే, అండ్ ఫైనల్లీ ఎట్ ద లాస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సొల్యూషన్స్. ఖచ్చితంగా వే ఫార్వర్డ్ని, ఒక సొల్యూషన్ ప్యాటర్న్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్. ఖచ్చితంగా మనం చాలా స్ట్రాటజీస్ని మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక మల్టీఫోల్డ్ అప్రోచ్ ద్వారా, ఒక మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా దీనికి మనం చెక్ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థనింగ్ ద పాలసీస్. ఖచ్చితంగా మనకున్నటువంటి పాలసీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు స్విచ్ టువర్డ్స్ ద క్లీనర్ టెక్నాలజీ ఫ్రమ్ ద కోల్ బేస్డ్ టెక్నాలజీస్. దాంతోపాటు మనకున్నటువంటి గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే ఎస్పెషలీ ఈ యొక్క పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫినాన్షియల్ లయబిలిటీస్ని మనం ఎక్కడా కూడా తావివ్వకుండా సో వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ద ఫినాన్స్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ని కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం ఇంక్లూజివ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి అథారిటీ ఇచ్చినట్టయితే సో దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ మనం కమ్యూనిటీ ద్వారా కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సొల్యూషన్స్ వీ హ్యావ్ టు ఫాలో. దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా మన జర్నీ అనేది, సో ఇండియాస్ జర్నీ అనేది సస్టైనబుల్ ఎనర్జీ వైపు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం 100% ఏర్పడుతుంది. సో ఈ విధంగా మొత్తం మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తూ మనం ఇక్కడ బాడీని నిర్మించడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు సమరైజ్ ద ఎంటైర్ ఇష్యూ. మనకు తెలిసిందే కదమ్మా, ఫైనల్గా కన్క్లూషన్ ఎట్లా ఉండాలి, it should be always prospective, progressive, and it should able to maintain the tone of the ఆన్సర్లో ఉన్నటువంటి ఎంటైర్ పాయింట్స్ని సమరైజ్ చేస్తూ ఓకే ప్రోగ్రెసివ్గా, ప్రాస్పెక్టివ్గా, ప్రామిసింగ్గా మనకి కన్క్లూషన్ ఉండాల్సి ఉంటుంది. సో మనకున్నటువంటి ఇక్కడ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ ఇంపరేటివ్స్ని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఒక స్మూతర్ ట్రాన్సిషన్ మనకి అవసరం. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా మల్టీ స్టేకింగ్ అప్రోచ్ అనేది మనం ఇక్కడ తీసుకువెళ్ళాలి. దానికోసం ఒక మెటిక్యులస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మన పాలసీస్ అనేవి కూడా సో ప్రాస్పెక్టివ్గా ఉండాలి. సో దట్ షుడ్ బి థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఖచ్చితంగా మన యొక్క ఫ్యూచర్ ఎండీవర్స్ కోసం మన యొక్క పాలసీస్ అనేవి కూడా మెయింటైన్ చేయాలి. దెన్ ఓన్లీ వీ విల్ ఏబుల్ టు గెట్ ద సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, ఫ్యూచర్లో మనకి అద్భుతమైనటువంటి సస్టైనబుల్ ఎనర్జీ కలిగినటువంటి దేశం కింద, ఎనర్జీ సెక్యూరిటీ కలిగినటువంటి దేశం కింద ఇండియా ఉండాలి అనుకుంటే ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. ఓకే, సో ఈ విధంగా మనం వీ కెన్ గివ్ ఏ బెస్ట్ కన్క్లూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ఆన్సర్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. ఓకే, సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఓకే, ఒకసారి అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఏ విధంగా క్వశ్చన్ మనం అప్రోచ్ అవ్వాలి, ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, బాడీని ఎట్లా బిల్డ్ చేయాలి, కన్క్లూషన్ ఎట్లా రాయాలి. సో ఈ విధంగా మనం మొత్తం ఎంటైర్ స్ట్రక్చర్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. మన యొక్క సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఓకే, మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కోసం ప్రత్యేకంగా ఒక ఎస్ఐ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. అండ్ ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో మొత్తం సిలబస్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తూ ఓకే దాదాపుగా 25+ థీమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, ఆల్మోస్ట్ ఆల్
25 ఇంపార్టెంట్ టాపిక్స్ సెక్షన్ 1లో, సెక్షన్ 2లో, సెక్షన్ 3లో ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి 25 థీమ్స్ని మనం ఇక్కడ ఎస్ఐస్గా మనం మలిచి మీకు ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ సాయిరామ్ సార్ ఈజ్ ఎస్పెషల్లీ డీలింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో హీ విల్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ ఫర్ యూ. ఓకే, దాంతోపాటు ఎస్ఐస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నింటినీ కూడా, సో ఎస్ఐని ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటి అంశాలని కూడా ఆయన మీతో పాలుపంచుకుంటారు. అండ్ హీ విల్ ఏబుల్ టు టీచ్ యూ ఆల్ ద బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్. ఓకే, తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా ఓకే ఆయన దాదాపుగా ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్స్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి, సో బాడీని ఎట్లా బిల్డ్ చేయాలి అనేటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎడిషనల్ వాల్యూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ యానోక్డోట్స్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫోల్డర్ పాయింట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క థీమ్కి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్ దిస్ విల్ బీ గివెన్ విత్ ఏ ప్రైస్ ఆఫ్ 2499 2499 రూపాయలు మాత్రమేనమ్మా. సో ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో ఇక్కడ మనకు ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. క్లాస్ అనేవి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో క్లాసెస్ స్టార్టెడ్ ఫ్రమ్ 24th June ఇట్ సెల్ఫ్. సో ఇంకా లేట్ చేయొద్దు, ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, వెంటనే ఎన్రోల్ అయితే అవ్వండమ్మా. ఓకేనా, రైట్. సో లెట్ us స్టార్ట్ ద ఆన్సర్ డిస్కషన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంట్రడక్షన్ ఎట్లా రాయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్తాను. సో మోస్ట్లీ ట్రై టు రైట్ ద ఇంట్రడక్షన్ విత్ ప్రాపర్ ఫ్యాక్ట్స్ కానివ్వండి, లేదా రిపోర్ట్స్ కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండైసెస్ కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్. ఓకే, సో ఒక స్టోరీ నెరేషన్ ద్వారా, సో ఎన్సీఆర్టీలో క్లాసిక్గా మీకు స్టోరీ నెరేషన్స్తో మనకి టాపిక్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దాన్నే మనం ఇక్కడ తీసుకుంటూ ఒక స్టోరీ నరేషన్ ద్వారా క్వశ్చన్ని మనం ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలో చూద్దాం. ఓకే, సో హియర్ ఐఎమ్ పికింగ్ ద స్టోరీ నెరేషన్. ఓకే, స్టోరీ నెరేషనే కాదు, ఏదన్నా కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వచ్చు. బట్ ఎస్ఐ కైండ్ ఆఫ్ మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో ట్రై టు యూజ్ ద స్టోరీ నెరేషన్స్. ఓకే, స్టోరీ నెరేషన్స్ వాడడానికి మ్యాక్సిమం అయితే ప్రయత్నం చేయండి. సో ఒకసారి ఇక్కడ చూడమ్మా, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఏ స్మాల్ విలేజ్ ఇన్ రాజస్థాన్. ఓకే, సో ఒక రాజస్థాన్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం గురించి ఆయన మాట్లాడుతూ, సో ఇన్ దట్ రాజస్థాన్ వీ హ్యావ్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీని మనం ఎట్లా ఒడిసి పట్టుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. సో హియర్ టు గ్రాబ్ ది సోలార్ ఎనర్జీ దే స్టార్టెడ్ హోల్డింగ్ ద సోలార్ ప్యానల్స్. ఓకే, సోలార్ ప్యానల్స్ని వారు తయారు చేసి ఆ ప్రాంతంలో నిర్మించడం అయితే జరిగింది. సో ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారా దే వేర్ గ్రాబింగ్ ద సోలార్ ఎనర్జీ. సో దిస్ సోలార్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ఎనర్జీ. ఓకే, బికాస్ సోలార్ ఎనర్జీ ఏంటమ్మా, ఇట్స్ ఏ క్లీనర్ ఎనర్జీ. సో ఇదంతా కూడా ఎలా సాధ్యపడింది, బికాస్ ద టెక్నాలజీ ఈజ్ డ్రివింగ్ ద నేషన్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి సోలార్ ప్యానల్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం వల్ల మనం ఇట్లాంటి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. బట్ ఇఫ్ యు గో 1 or 2 decades బ్యాక్లోకి మనం వెళ్ళినట్టయితే సో వన్స్ అపాన్ ఎ టైమ్ ద ఎంటైర్ విలేజ్ వాజ్ యూజింగ్ ద కిరోసిన్. సో కన్వెన్షనల్ ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తూ వాళ్ళు ఇక్కడ రిలే అయ్యారు. సో అట్లాంటిది కిరోసిన్ నుంచి వాళ్ళు ఏ విధంగా సోలార్ ప్యానల్స్కి మారారు, ఏ విధంగా వాళ్ళకి ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఎస్పెషలీ ద అంబిషియస్ జర్నీ ఏదైతే ఉంటుందో, సో దిస్ జర్నీ ఈజ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ. సో ప్రపంచం అంతా కూడా they were grappling with the climate change, they were grappling with the energy security. సో అట్లాంటి పరిస్థితిలో ఇండియా ఇట్లాంటి అద్భుతమైనటువంటి జర్నీ ద్వారా సో ఏ విధంగా మన యొక్క కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి సస్టైనబుల్ ఎనర్జీ వైపు ఏ విధంగా వెళ్తున్నాము, సో దాని యొక్క నెసెసిటీ ఏంటి, దీనివల్ల ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలను ఇక్కడ ఒక స్టోరీ నెరేషన్ ద్వారా మీరు రాసినట్టయితే దట్ విల్ బి ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్ టు దిస్ పర్టికులర్ టాపిక్. అర్థమవుతుందమ్మా? సో ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్, ఓకే, అది రియలిస్టిక్ స్టోరీ అయినా కానివ్వండి, ఇమాజినేటివ్ స్టోరీ అయినా కానివ్వండి, బట్ రైట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్ ఇన్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో లెట్ us see the బాడీ. సో బాడీని మనం ఎట్లా బిల్డ్ చేయాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ టు బిల్డ్ బాడీ ఇన్ ద 5 steps యాజ్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏదైతే మనం అడుగుతున్నారో సో ఆ విధంగానే మనం ఆన్సర్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం అడిగారమ్మా, సో ద నీడ్ ఫర్ ద సస్టైనబుల్ ఎనర్జీ. ఇండియా సస్టైనబుల్ ఎనర్జీ వైపు వెళ్ళడానికి గల
నెసెసిటీ ఏంటి, నీడ్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇండియా సిన్స్ మెనీ ఏజెస్, ఎస్పెషలీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీఆర్ హిస్టారికల్లీ డిపెండెంట్ ఆన్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. మనం ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండ్ అయి ఉంటున్నాము. దాదాపుగా ఇప్పటికీ కూడా 60 to 65% ఆఫ్ ఎనర్జీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఇట్ సెల్ఫ్. దీని ద్వారా ఏమవుతుంది, మనకి విపరీతమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి మనకి అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాయి. అదేవిధంగా మనకి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. సో బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ అర్బనైజేషన్ కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, గ్రోయింగ్ పాపులేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల ఎయిర్ పొల్యూషనే కాకుండా ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది, ఎస్పెషలీ సిటీస్ లైక్ ఢిల్లీ కానివ్వండి. అదేవిధంగా వేరే ఏమైనా సిటీస్ మనం తీసుకున్నా కూడా, సో మోస్ట్లీ ఆల్ ది సిటీస్ వర్ కంప్లీట్లీ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద పూర్ ఎయిర్ క్వాలిటీ. సో ఎయిర్ క్వాలిటీ అనేది చాలా చాలా పూర్గా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 80% ఆఫ్ ద ఇండియాస్ ఆయిల్ ఈజ్ ఇంపోర్టింగ్. సో ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, వీ విల్ హ్యావ్ ఫినాన్షియల్ బర్డెన్. మనకి ఫినాన్షియల్ బర్డెన్ అనేది పెరుగుతుంది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఏమవుతుందో బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, సో విల్ బీ ఇన్ ద వల్నరబుల్ ఫేస్. ఖచ్చితంగా ఆయిల్ ప్రైస్ అనేది కూడా ఎప్పటికప్పుడు మారిపోవడం వల్ల కూడా ఏమవుతుందమ్మా, ఎడిషనల్ బర్డెన్ అనేది ఇండియా మీద క్రియేట్ అవుతుంది. దట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఆన్ ద ఎక్స్చెకర్. మన యొక్క ఎకానమీ మీద కూడా చాలా చాలా భారం అనేది దీనివల్ల జరుగుతుంది. సో విట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా నీడ్స్ టు మూవ్ ఇన్ టు ద ట్రాన్సిషన్. ఖచ్చితంగా ఇండియా ఏం చేయాలమ్మా, సో ట్రాన్సిషన్ టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. సో దీనికోసం మనం ఏం చేసాం, వీ గేవ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో మనం కమిట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనం ఏం చెప్పామా, 33% to 35% మనం యొక్క ఎకానమీని కార్బన్ ఇంటెన్సిటీ నుంచి రెడ్యూస్ చేస్తామని చెప్పి మనం ప్రెడ్ చేయడం జరిగింది. దాంతోపాటు 40% ఆఫ్ అవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ విల్ బీ ఫ్రమ్ ద నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్. అంటే ఏంటమ్మా, క్లీనర్ టెక్నాలజీస్ నుంచి మనం పవర్ని జనరేట్ చేస్తామనేటువంటి రెండో కమిట్మెంట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2030 కల్లా 50% ఆఫ్ ఎనర్జీ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. అంటే ఏంటమ్మా, క్లీనర్ ఎనర్జీస్ నుంచి మనం తీసుకొస్తామనేటువంటి ఒక ఇంపార్టెంట్ టార్గెట్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇఫ్ యూ టేక్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోకి కూడా వెళ్ళినట్టయితే, సో దెర్ ఇస్ ఎ గోల్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7. సో ఇన్ దట్ గోల్ వీ మెన్షన్ దట్ దేర్ షుడ్ బీ ద అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ ఫర్ ఆల్. అంటే ఏంటి, దాని అర్థం ఏంటమ్మా, సో ప్రతి ఒక్క దేశం కూడా దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద క్లీనర్ అండ్ బెటర్ టెక్నాలజీ దాన్ ద కన్వెన్షనల్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఖచ్చితంగా ఒక అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్, మోడర్న్ ఎనర్జీని ప్రతి ఒక్కరు కూడా బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ గోల్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం చెప్తాము. సో దాన్నే SDG 7 కింద కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకున్నటువంటి అవసరాన్ని, మనకున్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో వై ఇండియా నీడ్స్ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు సస్టైనబుల్ ఎనర్జీ అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందమ్మా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు అడ్రస్ హియర్ ద బెనిఫిట్స్. సో సస్టైనబుల్ ఎనర్జీ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఖచ్చితంగా వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ. సో సస్టైనబుల్ ఎనర్జీ యొక్క బెనిఫిట్స్ అనేవి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మల్టీ ఫేసెటెడ్. దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎకానమీ అనేది ప్రాస్పర్ అవుతుంది, ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ జరుగుతుంది, అదేవిధంగా సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది నల్లిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అట్లాంటి సస్టైనబుల్ ఎనర్జీని మనం గ్రాప్ చేసుకోవాలి. సో ఎకనామికల్గా మనం తీసుకున్నట్టయితే రెన్యూబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, సో దే విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద బర్డెన్ త్రూ ద నేషన్. సో ఎకానమీని మనం రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో మనం చాలా పెద్ద మొత్తంలో ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ మనం మెయింటైన్ చేస్తాము, ఎకనామిక్ బర్డెన్ని మనం రెడ్యూస్ చేసుకోగలుగుతాము. దాంతోపాటు సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో, సో సోలార్ ఎనర్జీ ఈజ్ ఎస్పెషలీ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ద ఇండియా. సో అట్లాంటి సోలార్ ఎనర్జీని కూడా మనం చాలా వరకు బిల్డ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇండియా యొక్క టార్గెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ 2022 కల్లా మనకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటమ్మా, దట్ ఈస్ 100 GW ఆఫ్ సోలార్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేద్దామనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ వీఆర్ యాక్చువల్లీ పార్షియల్లీ అచీవ్డ్ దిస్ టార్గెట్. దీంతోపాటు 67 GW ఆఫ్ ఎనర్జీని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వీ కెన్ హ్యావ్ దట్ ఫీజబిలిటీ. ఖచ్చితంగా ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు
వీ హ్యావ్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎనర్జీని కూడా, అంటే ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీని కూడా మనం ఎనర్జీ సెక్యూరిటీలో ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్ అనేది మనకు దక్కుతుంది. కార్బన్ ఎమిషన్స్ నుంచి మనం రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ కూడా మనం మిటిగేట్ చేసుకోవచ్చు. క్లైమేట్ రెసిలియన్స్ని, స్మార్ట్ క్లైమేట్ని మనం ఇక్కడ బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో రీసెంట్లీ నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ఏ క్లీనర్ ఎనర్జీ ప్రాజెక్ట్. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వీఆర్ నాట్ ఓన్లీ జనరేటింగ్ ద క్లీనర్ ఎనర్జీ బట్ ఆల్సో వీఆర్ ప్రివెంటింగ్ ద వాటర్ ఎవాపరేషన్. సో వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి డౌట్ రావచ్చు. సో వాటర్ వేపర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో ఇట్లాంటి వాటర్ ఎవాపరేషన్ మనం తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో గ్లోబల్ వార్మింగ్ ఫినామినాన్ని మనం కొంత మేరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అనేవి కూడా మనం సాధించుకోవచ్చు. ఓకే, దట్ షుడ్ బి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో. అదేవిధంగా సోషల్లీ మనం తీసుకున్నట్టయితే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చమ్మా, వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని మనం తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్ మనకి దెర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ సూరత్ సే రోజ్గారీ, అన్నదాత సే ఊర్జదాత. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఎంపవరింగ్ ద కమ్యూనిటీస్ అండ్ ప్రొవైడింగ్ ఎడిషనల్ ఇన్కమ్ అండ్ ఆల్సో వీఆర్ మెయింటైనింగ్ ద ఎనర్జీ సెక్యూరిటీ. సో ఈ విధంగా మనం ఫార్మర్స్ నుంచి మనం ఇన్కమ్ ఎనర్జీని ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, సన్లైట్ నుంచి ఎనర్జీని ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, వాటి వల్ల ఏ విధంగా ఫైనాన్షియల్గా మనం గ్రో అవ్వచ్చు అనేటువంటి అంశాలను కూడా మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ విల్ బి ద ఆప్షన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ. సో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటమ్మా, సో వీ హ్యావ్ వేరియస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి. ఓకే, వీ హ్యావ్ బయోమాస్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రో పవర్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియా యొక్క జోగ్రఫికల్ లొకేషన్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ పొటెన్షియాలిటీ ఇన్ ద హైడ్రో పవర్, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్ యాజ్ వెల్ యాజ్ ద సోలార్ ఎనర్జీ. ఓకే, సో దీనికోసం మనం రీసెంట్గా నేషనల్ సోలార్ మిషన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ యాజ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ లీడర్. ఓకే, ఒక గ్లోబల్ లీడర్లో కింద మనం ఎదగాలి అనుకున్నటువంటి అంశాన్ని కూడా మనం మెన్షన్ చేస్తూ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనం ఈ మిషన్ ద్వారా మనం ఏర్పరచుకుంటున్నాము. దీని ద్వారా మనకు సోలార్ ఎనర్జీ సెక్యూరిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము బై ఎస్పెషల్లీ యూజింగ్ ద అప్లికేషన్స్ లైక్ సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా పెద్ద మొత్తంలో మనం ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా మనం లార్జ్ స్కేల్ అమౌంట్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఇండియాలో చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఎనర్జీ దట్ ఈజ్ ఏ క్లీనర్ ఎనర్జీ టెక్నాలజీ కింద మనం చెప్తాము. సో ఇండియానే మనం తీసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ఇన్ ద 4th ప్లేస్ రిగార్డింగ్ ద విండ్ పవర్. సో విండ్ పవర్ ఇన్స్టాలేషన్లో మనం 4వ స్థానంలో ఉండడం జరిగిందమ్మా. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో కేమ్ విత్ ఏ నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ అనేటువంటి ల్యాండ్ని ఆప్టిమమ్గా మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సో ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీ మిక్స్ని ఎట్లా పొందాలి అనేటువంటి మిషన్ ద్వారా మనం ముందుకు వెళ్ళాము. ఓకే, దీంతోపాటు బయోమాస్ ఎనర్జీని మనం ఎస్పెషల్లీ అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కానివ్వండి, ఫారెస్ట్ రెసిడ్యూస్ నుంచి కానివ్వండి, మనం ఏం చేయొచ్చమ్మా, రూరల్ ఏరియాస్కి మనం ఎనర్జీని సప్లై చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నట్టయితే దేర్ ఇస్ ఎ బయోమాస్ ప్లాంట్ ఇన్ ద కాసాయ్ విలేజ్. సో కాసాయ్ విలేజ్ మధ్యప్రదేశ్లో మనకి ఒక బయోమాస్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. సో దాని గురించి కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే ఏ విధంగా ఈ యొక్క బయోమాస్ ప్లాంట్ అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్, ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ మేనేజింగ్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్స్ అట్లా తీసుకొస్తున్నాము కూడా మనం అక్కడ రాయాలి. ఓకే, అండ్ ఫైనల్లీ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ దో ఇట్ ఈస్ లెస్ ప్రామినెంట్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హిల్లీ రీజన్స్, ఎస్పెషల్లీ హిమాలయన్ రీజన్ తీసుకున్న, నార్త్ ఈస్ట్ రీజన్లో మనం తీసుకున్నా. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో చాలా పెద్ద మొత్తం మేరకు మనం రెన్యూబుల్ ఎనర్జీని మనం సాధించలేకపోయినప్పటికీ బట్ దట్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా రిమోట్ ఏరియాస్కి కూడా మనకి సెల్ఫ్ రిలయన్స్ని, ఎనర్జీ సెక్యూరిటీని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ అనేవి మనకి మ్యాక్సిమం యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మన యొక్క పొటెన్షియాలిటీని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. నౌ లెట్ us see about the challenges in transition. సో ఏ విధంగా మనం సస్టైనబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నాము, సో దానికి మనం ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజెస్ ఏంటో మనం చూద్దాం. సో డిస్పైట్ ఇండియా ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఆల్సో. ఓకే, సో ఏ విధంగా మనం ఛాలెంజెస్ అన్ని ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, ఒక రోబస్ట్ గ్రిడ్ మెకానిజమ్స్ని మనం
ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వైపు మనం అడుగులు వేయాలి. అదేవిధంగా ఒక బెటర్ పాలసీ మేకింగ్ వైపు కూడా మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అనమాట. ఓకే, దానికోసం మనం ఏం చేయాలమ్మా, ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆల్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. మనకున్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నింటినీ కూడా మనం లింక్ చేస్తూ మనకున్నటువంటి టెక్నాలజికల్ ఛాలెంజ్ అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకువెళ్తూ ఏ విధంగా వాటిని అడ్రస్ చేయాలి. దాంతోపాటు మనకి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి క్లీన్ టెక్నాలజీని మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాము. దాంతోపాటు ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అనేది కూడా మనకి మేజర్ హర్డిల్గా ఉంది. సో దాన్ని కూడా అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని కూడా మనం డెవలప్డ్ కంట్రీస్ నుంచి మనం సాధించుకున్నట్టయితే ఓకే ఈ యొక్క ఫైనాన్షియల్ వైబిలిటీని కూడా మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా స్మూత్గా జరగాలంటే ఖచ్చితంగా ఒక ఫేవరబుల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసినట్టయితే సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. దీని ద్వారా మనం క్లీనర్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎనర్జీ వైపు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ సోషల్ యాక్సెప్టెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. డెసిషన్ మేకింగ్ అథారిటీలు అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెన్యూబుల్ ఎనర్జీస్ వల్ల ఉన్నటువంటి ఒక లాభాలు ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, ఓకే సో ఏ విధంగా ఈ యొక్క ఫాసిల్ ఫ్యూల్స్ అనే మన యొక్క ఆరోగ్యాన్ని, ఎన్వైరన్మెంట్ని, ఓకే అదేవిధంగా క్లైమేట్ చేంజ్కి నష్టానికి గురి చేస్తున్నాయి అనేటువంటి విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాసెస్. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా భాగస్వాములుగా చేసినట్టయితే ఒక బెటర్ అవుట్కమ్స్ అనేవి, ఎస్పెషలీ సస్టైనబుల్ అవుట్కమ్స్ అనేవి మనకి బయటకు రావడం జరుగుతుంది. ఓకేనమ్మా, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి అన్ని థింగ్స్ని మనం అడ్రస్ చేసుకున్నాము. నౌ లెట్ అస్ సీ ద లాస్ట్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ద టాపిక్, దట్ ఈస్ ద సొల్యూషన్స్. ఓకే, సొల్యూషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క సొల్యూషన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడతాం. సో లెట్ అస్ సీ ద సొల్యూషన్స్ అండ్ వే ఫార్వర్డ్. సో ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేస్తూ మన యొక్క ట్రాన్సిషన్ ఫేజ్ని యాక్సలరేట్ చేయడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీ నీడ్ ఏ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. సో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారానే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫాలో ద కీ స్ట్రాటజీస్. ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ని మనం అవలంబించినట్టయితే ఓకే అద్భుతంగా మనం సస్టైనబుల్ ఎనర్జీ వైపు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రెంగ్థనింగ్ పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, లాంగ్ టర్మ్ ప్లాన్స్ని మనం క్లియర్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ క్లియర్ లాంగ్ టర్మ్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ అండ్ ఆల్సో సపోర్టివ్ పాలసీస్. ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక సపోర్టివ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉన్నట్టయితే సో ఈజీగా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో పాలసీస్ విల్ బీ ఏబుల్ టు డూ ఇన్ ఏ ఫాస్టర్ మేనర్. ఖచ్చితంగా డిలేస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం రెడ్యూస్ చేసుకున్నట్టయితే దీనివల్ల ఏమవుతుందమ్మా, అన్నెసరీ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మనకి క్రియేట్ అవ్వదు. ఓకే, దాంతోపాటు కాస్ట్ ఎఫెక్టివ్ టారిఫ్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తొలగించినట్టయితే ఓకే సో వీ విల్ స్విచ్ టువర్డ్స్ ద క్లీన్ టెక్నాలజీస్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, దట్ ఈస్ ద గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్. ఓకే, మనకున్నటువంటి ఓల్డ్ ఏజ్ గ్రిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం మోడర్న్ గ్రిడ్ కింద, స్మార్ట్ గ్రిడ్ కింద మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో ఒక రోబస్ట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ అనేవి మనకు ఏర్పడతాయి. ఓకే, అదేవిధంగా రెన్యూబుల్ టెక్నాలజీస్ వైపు మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. అండ్ మన యొక్క విలేజెస్లో కూడా తీసుకున్నట్టయితే సో డీసెంట్రలైజ్ రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ద్వారా ప్రతి ప్రాంతంలో కూడా మనం ఎనర్జీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. దాంతోపాటు రిలయబిలిటీ, ఓకే సో అదేవిధంగా సెల్ఫ్ రిలయన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు రూరల్ ఏరియాస్ ఆల్సో. సో వీటితో పాటు ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వైపు కూడా మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ యాక్సెస్ టువర్డ్స్ ద అఫోర్డబుల్ ఫైనాన్సింగ్. ఓకే, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఓకే ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ని, డెవలప్డ్ కంట్రీస్ నుంచి మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని కూడా మనం తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫైనాన్స్ అనేది, అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి మనకు దక్కుతుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఇస్ ద కెపాసిటీ బిల్డింగ్ అండ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఖచ్చితంగా మనం చాలా పెద్ద మొత్తంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, టెక్నికల్ ప్రోగ్రెస్ అనేది, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ సూర్యమిత్ర స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తున్నామా, సో వీఆర్ క్రియేటింగ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో వీఆర్ క్రియేటింగ్ ద వర్క్ ఫోర్స్. ఓకే, ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయడం ద్వారా
మనం రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ని ఇంకొంచెం ప్రామిసింగ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆస్కారం మనకి ఏర్పడుతుంది. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ solution, that is the community engagement and awareness. Okay, so educating the communities is very very important. So especially రెన్యూబుల్ ఎనర్జీ యొక్క అడ్వాంటేజెస్ని బెనిఫిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా డెసిషన్ మేకింగ్ అథారిటీలో వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా ఉంచాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే భాగస్వాములుగా ఉన్నారో ఆటోమేటిక్గా సో దే విల్ ఆల్సో థింక్ అబౌట్ దేర్ లైవ్లీహుడ్ అండ్ ఆల్సో దే విల్ గో ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆప్షన్స్. ఓకే, ఎగ్జాంపుల్ మనకి దెర్ ఇస్ ఏ మోడల్ ఇన్ ద జార్ఖండ్లో మనకి లోకల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయడానికి ఈ యొక్క లిటర్ ఆఫ్ లైట్ అనేటువంటి పోర్టబుల్ లైట్ స్కీమ్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియల్లీ స్టార్టెడ్ బై ద ప్రదీప్ చంటి. సో ప్రదీప్ చంటి అనేటువంటి ఆయన మన యొక్క తెలంగాణలోనే ఇట్ వాస్ డన్, ద ఫస్ట్ ట్రయల్ వాజ్ డన్ ఇన్ ద విలేజ్ కాల్డ్ వికారాబాద్. సో ఇట్లాంటి వర్డ్స్ రాయడం వల్ల ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ మీరు రాస్తున్నారు కాబట్టి ఓకే, సో దట్ విల్ బీ యాడెడ్ బెనిఫిట్ టు యువర్ ఆన్సర్. ఓకే, 2014లో మనకి వికారాబాద్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క లెటర్ టు లైట్ అనేటువంటి పోర్టబుల్ లైట్స్ని మనం ఎంపవర్ చేయడం జరిగింది. ఓకే, లేటర్ దిస్ కాన్సెప్ట్ వాజ్ మూవ్ టు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ స్టేట్. ఓకే, సో ఈ విధంగా అన్ని పాయింట్స్ని అన్ని మల్టీ స్టేకింగ్ అప్రోచ్ ద్వారా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ. నౌ లెట్ us టాక్ అబౌట్ ద కన్క్లూషన్. సో కన్క్లూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ప్రతి టాపిక్ని మనం ఎంత అద్భుతంగా రాసినప్పటికీ కన్క్లూషన్ అనేది మనం స్టాండర్డ్ కన్క్లూషన్ ప్రొవైడ్ చేయకపోతే ఆటోమేటిక్ ఆన్సర్ యొక్క వాల్యూ అనేది పోతుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ స్టాండర్డ్ కన్క్లూషన్, వీ హ్యావ్ టు సమ్మరైజ్ ద ఎంటైర్ ఆస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ద కన్క్లూషన్ ఇన్ ఆల్వేస్ ప్రామిసింగ్, ప్రాస్పెక్టివ్ అండ్ ఆల్సో ప్రోగ్రెసివ్. ఈ విధంగా మనకి కన్క్లూషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి కన్క్లూషన్ చూడమ్మా. So here our transition towards the sustainable energy is not just a environmental imperative but also socio-economic opportunity. అంటే ఏంటి ఇక్కడ మన యొక్క ఎనర్జీ జర్నీ ఏదైతే ఉందో సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎన్వైరన్మెంటలీ దీనివల్ల బెనిఫిట్ అవుతుంది, దాంతోపాటు ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద సోషియో ఎకనామిక్ ఆపర్చునిటీ ఆల్సో. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ కూడా ఇది కారణం అవుతుంది. ఓకే, ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి వర్డ్స్ ఏంటంటే సో సస్టైనబుల్ గ్రోత్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ వర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్. ఖచ్చితంగా సస్టైనబుల్ ఎనర్జీ ఉంటేనే మనకి సస్టైనబుల్ గ్రోత్ అనేది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు, నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి వర్డ్స్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఖచ్చితంగా సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్ అనేది మనకు ఉండాల్సి ఉన్నట్టయితే దానికోసం మనం ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ మెయింటైనింగ్ ద ప్రాపర్ పాలసీ. సో ప్రాపర్ పాలసీ టేకింగ్ ద్వారా కానివ్వండి, టెక్నాలజీ ద్వారా కానివ్వండి, ఫినాన్స్ కానివ్వండి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఓకే, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియాలిటీ అనేది మనకు పెరుగుతుంది, మనకున్నటువంటి ఛాలెంజ్ అన్నింటినీ కూడా మనం అధిగమించేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఇండియా యొక్క పాత్వే అనేది క్లీనర్గా, గ్రీనర్గా అండ్ మోర్ ప్రాస్పరస్ ఫ్యూచర్ కింద మారేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా, వీటితో పాటు మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది కూడా మనకి క్లీన్ ఎనర్జీ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ మనం అడుగులు వేస్తాము, దీంతో పాటు కమ్యూనిటీస్ అనేవి ఎంపవర్ అవుతాయి, ఎకనామీ అనేది గ్రో అయ్యేటువంటి అవకాశం ఇక్కడ మనకి ఏర్పడుతుంది. అట్ ద సేమ్ వే సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద మంత్ర. ఒక మంత్రాన్ని నేను చెప్తాను, ఇక్కడ రాసుకోండి. సో వీ హ్యావ్ టు యూజ్ ద 4R స్ట్రాటజీ. ఇక్కడ 3R రాశారు. సో ఫస్ట్ వన్ ఈజ్ రెఫ్యూజ్, అంటే ప్లాస్టిక్ మనకి ఎక్కడ కనిపించినా కూడా దాన్ని వద్దని చెప్పండి. ఓకే, సో ట్రై టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ రీయూస్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రీసైకిల్. సో ఈ విధంగా 4R స్ట్రాటజీ ద్వారా అద్భుతమైనటువంటి రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీని మనం రేపటి తరాలకు అందించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా, సో బై ఇంటిగ్రేటింగ్ ఆల్ దీస్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ద్వారా ఒక కొలాబరేటివ్ అప్రోచ్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ సెట్ ఎగ్జాంపుల్ టువర్డ్స్ ద ఎంటైర్ గ్లోబ్ దట్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఏ ఎక్సలెంట్ వే టువర్డ్స్ ద సస్టైనబుల్ ఎనర్జీ. సో సస్టైనబుల్ ఎనర్జీ వైపు మనం ఏ విధంగా అద్భుతంగా మనం ఎదుగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇండియా కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద ఎనర్జీ ల్యాండ్స్కేప్ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ గోల్స్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ఈ విధంగా మనం క్లైమేట్ గోల్స్ని ట్యాకిల్ చేసుకుంటూ మనకు ఎనర్జీ సెక్యూరిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మన కన్క్లూషన్ అయితే ఒక స్టాండర్డ్ కన్క్లూషన్ మనం ప్రొవైడ్ చేసాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మొత్తం టాపిక్ని కూడా చాలా ఇన్ డీటెయిల్గా, చాలా కంక్లూజివ్గా కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ విధంగా మన ఎస్ఐ అనేది ఉండాలమ్మా, అర్థమైందా? సో ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ టు ద బాడీ యాజ్ వెల్ యాజ్ కన్క్లూషన్ ఇట్ షుడ్ బి
stand out and it should be in detail. Okay. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు అవర్ వీడియో. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.